తెలుగు, కన్నడ సినీ పరిశ్రమలో తన గంభీరమైన గొంతుతో, విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యప్ప పి శర్మ. ముఖ్యంగా కేజీఎఫ్ చిత్రంలో ఆయన పోషించిన వనరాం పాత్ర ఆయనను పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ చేసింది. ఆయన జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం. అయ్యప్ప పి శర్మ ఒక ప్రముఖ సినీ కుటుంబం నుండి వచ్చారు. ఆయన తండ్రి పి.జె. శర్మ ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ కళాకారుడు. అయ్యప్ప సోదరులు కూడా సినీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నారు. పెద్ద సోదరుడు సాయి కుమార్ డబ్బింగ్ కింగ్ మరియు నటుడు. మరో సోదరుడు పి. రవిశంకర్ ప్రముఖ నటుడు మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్. వీరి ముగ్గురి గొంతులో ఉండే గాంభీర్యం శర్మ కుటుంబానికే ప్రత్యేకం. ఆయన చెన్నైలో పెరిగారు. తండ్రి మరియు సోదరులు సినిమా రంగంలో ఉండటంతో చిన్నప్పటి నుండే సెట్కు వెళ్తూ సినిమా మేకింగ్ పై అవగాహన పెంచుకున్నారు. చదువు పూర్తయిన వెంటనే నటన కంటే దర్శకత్వం మరియు రచనపై మక్కువతో కెరీర్ ప్రారంభించారు. అయ్యప్ప మొదట దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కన్నడలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో దుర్గి, వీరప్ప నాయక, వరద వంటి సినిమాలు గుర్తింపు తెచ్చాయి. తన సోదరుడు రవిశంకర్ను విలన్గా పరిచయం చేయటంలో కూడా ఆయన పాత్ర ఉంది. దర్శకత్వం వహిస్తున్న సమయంలోనే కొన్ని సినిమాల్లో సహాయ పాత్రలు పోషించారు. అయితే ఆయనలోని నటుడిని పూర్తి స్థాయిలో గుర్తించింది మాత్రం కన్నడ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలే. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు మరియు పవర్ఫుల్ సపోర్టింగ్ రోల్స్ ఆయనకు సరిగ్గా సరిపోయాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1, 2 అయ్యప్ప కెరీర్ను పూర్తిగా మార్చేసింది. ఇందులో గరుడ మరియు అధీర సైన్యానికి నాయకత్వం వహించే వనరాం పాత్రలో ఆయన నటన అద్భుతం. ఆయన లుక్, క్రమశిక్షణతో కూడిన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో కూడా ఆయన అనేక సినిమాల్లో నటించారు. అరవింద సమేత వీరరాఘవ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించారు. సోదరుడు సాయి కుమార్ నటించిన సినిమాల్లో కూడా కొన్ని కీలక పాత్రలు పోషించారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా విలనిజం పండించడంలో ఆయన తనకంటూ ఒక స్టైల్ ఏర్పరచుకున్నారు. శర్మ కుటుంబం డబ్బింగ్కు పెట్టింది పేరు. అయ్యప్ప కూడా తన తండ్రి సోదరులలాగే అద్భుతమైన బేస్ వాయిస్ను కలిగి ఉన్నారు. అనేక భాషా చిత్రాల్లో ఇతర నటులకు పవర్ఫుల్ వాయిస్ అందిస్తూ డబ్బింగ్ రంగంలో కూడా తాను ముద్ర వేశారు. 2026 నాటికి అయ్యప్ప పి శర్మ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నారు. సలార్ 2 ప్రభాస్ సినిమాలో ఆయనకు కీలక పాత్ర ఉండే అవకాశం ఉందని సమాచారం. కన్నడ, తెలుగు ప్రాజెక్టులు ప్రస్తుతం 3 పెద్ద తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రలు పోషిస్తున్నారు. అయ్యప్ప పి శర్మ చాలా నిరాడంబరంగా ఉంటారు. తన సోదరులతో ఆయనకు చాలా మంచి అనుబంధం ఉంది. వీరి ముగ్గురు సోదరులు కలిసి ఎక్కడ కనిపించినా ఆ వేడుకకు ఒక ప్రత్యేక కళ వస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు కూడా కళారంగంలోనే కొనసాగుతున్నారు. దర్శకుడిగా మొదలై నటుడిగా స్థిరపడిన అయ్యప్ప పి శర్మ తన గొంతు మరియు నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. వనరాం వంటి పాత్రలు ఆయన కెరీర్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయ్యప్ప శర్మ కుటుంబంలో అందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప వరం వారి గొంతు. సాయి కుమార్ డైలాగ్ కింగ్ అయితే రవిశంకర్ తన గొంతుతో కర్ణాటకను ఊపేశారు. అయ్యప్ప వీరిద్దరికీ భిన్నంగా తన గొంతులో ఒక రకమైన బేస్, సీరియస్నెస్ను ప్రదర్శిస్తారు. ఆయన మాట్లాడే తీరులో ఒక రకమైన అధికారిక ధోరణి కనిపిస్తుంది. అందుకే ఆయనకు పోలీస్ ఆఫీసర్ లేదా ఆర్మీ కమాండర్ పాత్రలు ఎక్కువగా వస్తుంటాయి. కేజీఎఫ్ సినిమాలో వనరాం పాత్ర కోసం అయ్యప్ప శర్మ చాలా కష్టపడ్డారు. బాడీ లాంగ్వేజ్ ఆ పాత్రలో ఆయన ఎప్పుడూ ఒక రకమైన క్రమశిక్షణతో గంభీరంగా ఉండాలి. లుక్,
పొడవాటి గడ్డం, కరుగ్గా ఉండే కళ్ళు ఆయన పాత్రకు ప్రాణం పోశాయి. నిజానికి వనరాం పాత్ర అంతగా హిట్ అవ్వడానికి కారణం ఆయన పవర్ఫుల్ విలన్స్ పక్కన ఉన్న తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవటమే. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు ఎక్కువగా యాక్షన్, మాస్ ఎంటర్టైనర్లు. కన్నడలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను సాధించాయి. దర్శకుడిగా ఆయనకు ఉన్న అవగాహనే నటుడిగా కెమెరా ముందు ఎలా ప్రవర్తించాలో ఆయనకు నేర్పింది. డైలాగ్ డెలివరీలో టైమింగ్ ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. 2026లో అయ్యప్ప పి శర్మ చేతిలో ఉన్న కొన్ని క్రేజీ ప్రాజెక్టులు. సలార్ 2 శౌర్యాంగ పర్వం. ఈ భారీ చిత్రంలో ఆయన ఒక పవర్ఫుల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. డ్రాగన్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోయే సినిమాలో ఆయనకు ఒక కీలక పాత్ర దక్కినట్లు టాక్. వెబ్ సిరీస్. ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా సిరీస్లో ఆయన ప్రధాన విలన్గా నటిస్తున్నారు. అయ్యప్ప శర్మ వివాదాలకు చాలా దూరం. పరిశ్రమలో ఆయనను అందరూ అయ్యప్ప గారు అని ఎంతో గౌరవంగా పిలుస్తారు. తన సోదరుల సక్సెస్ను చూసి ఎప్పుడూ గర్వపడతానని ఆయన చెబుతుంటారు. నిరాడంబరత. ఇంత పెద్ద కుటుంబ నేపథ్యం ఉన్న ఆయన చాలా సాదాసీదాగా ఉంటారు. షూటింగ్ సెట్స్లో జూనియర్ ఆర్టిస్టులతో కూడా ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తారని పేరుంది. సాయి కుమార్, రవిశంకర్, అయ్యప్ప శర్మ ఈ ముగ్గురు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. 2026లో వీరి ముగ్గురి కలయికలో ఒక సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే సౌత్ ఇండియాలోనే ఇది ఒక అరుదైన రికార్డ్ అవుతుంది. అయ్యప్ప పి శర్మ ఒక నటుడిగానే కాకుండా తెర వెనుక సాంకేతిక నిపుణుడిగా కూడా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. అందుకే ఆయన చేసే ప్రతి పాత్రలోనూ ఒక పరిణితి కనిపిస్తుంది. అయ్యప్ప శర్మకు సినిమా రంగంలోని నటన మరియు సాంకేతిక అంశాలపై ఉన్న పట్టు వల్ల ఆయన యువ నటులకు ఒక మార్గదర్శిగా నిలుస్తారు. ముఖ్యంగా డబ్బింగ్ చెప్పేటప్పుడు శ్వాస మీద నియంత్రణ ఎలా ఉండాలి, పదాలను ఎలా పలకాలి అనే విషయాలపై ఆయన తన సోదరులతో కలిసి వర్క్షాప్లు నిర్వహిస్తుంటారు. కేజీఎఫ్ తర్వాత ఆయనకు కేవలం దక్షిణాది నుండే కాకుండా బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. రెండు 2026లో ఆయన ఒక భారీ హిందీ వెబ్ సిరీస్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆయన గంభీరమైన వ్యక్తిత్వానికి ఫిదా అయ్యారు. అయ్యప్పకు కథలు రాయటం అంటే చాలా ఇష్టం. ఆయన కేవలం దర్శకత్వం వహించిన సినిమాలకే కాకుండా తన సోదరుడు రవిశంకర్ నటించిన కొన్ని సినిమాల స్క్రిప్ట్ వర్క్లో కూడా పాల్పంచుకున్నారు. బలమైన భావోద్వేగాలు, పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలను రాయటంలో ఆయన సిద్ధహస్తుడు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విలనిజం మారుతోంది. కేవలం అరిచే విలన్లు కాకుండా సైలెంట్గా ఉంటూ భయపెట్టే విలన్ల కాలం నడుస్తోంది. అయ్యప్ప శర్మ బాడీ లాంగ్వేజ్ అచ్చం అలాగే ఉంటుంది. డైరెక్షన్ కమ్బ్యాక్. 2026 చివర్లో లేదా 2027లో ఆయన మళ్ళీ మెగాఫోన్ పట్టి ఒక భారీ యాక్షన్ సినిమాకు దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. ఇందులో తన సోదరులను లేదా తన కుటుంబం నుండి వస్తున్న యువ హీరోలను నటింపజేసే అవకాశం ఉంది. శర్మ గారి కుటుంబం నుండి 3వ తరం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సాయి కుమార్ కుమారుడు ఆది సాయి కుమార్ ఇప్పటికే హీరోగా కొనసాగుతున్నారు. అయ్యప్ప శర్మ తన అన్న కొడుకు కెరీర్ విషయంలో కూడా తగిన సలహాలు ఇస్తూ వెన్నంటే ఉంటున్నారు. అయ్యప్ప పి శర్మ ప్రయాణం చూస్తే ఒక వ్యక్తికి టాలెంట్తో పాటు సహనం ఉంటే సరైన సమయంలో అద్భుతమైన గుర్తింపు లభిస్తుందని అర్థమవుతుంది.